ప్యూర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గాండ్ల కిరణ్. ఇప్పుడు మనం ఒక న్యూస్ చూసుకుందాం. అసంపూర్తిగా సుందరీకరణ పనులు మహబూబాద్ లో 5 నెలల కిందట చేపట్టిన సుందరీకరణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. పట్టణంలోని 5 కూడలలో 1.5 కోట్ల నిధులతో 4 ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ప్రారంభించారు. స్థానిక అమరుల స్తూపం సమీపంలో చేపట్టిన పనులు వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ప్రారంభించలేదు. కొత్త బజార్లోని 3 కోట్ల కూడల్లో విద్యార్థుల చిహ్నాలు, కురవి గేట్ లో ఉన్నటువంటి 4 వైపుల అశ్వాల చిహ్నాలు నెలకొల్పగా ఇతర పనులు పూర్తి చేయలేదు. పాత బజార్లోని వైఎస్ఆర్ కూడలిలో గతంలో ఉన్న జలపాతాన్ని తొలగించి భూగోళం ఉన్న మధ్యలో ఉన్న వృక్షాకారం వివేకానంద కూడల్లో దెబ్బతిన్న వృక్షాన్ని తొలగించి సీతాకోక చిలుకల చిహ్నాలుగా ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఈ 4 గంటలను ఒక ప్రాంతంలోనూ 5 నెలలుగా పూర్తి కాలేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే మహబూబాద్ లో సుందరీకరణలో భాగంగా మన మహబూబాద్ మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా చాలా చాకచక్యంగా ఎంతో అభివృద్ధి చేయడానికి ముందస్తుగా వాళ్ళు క్రియేట్ చేయడం ఇదంతా ప్లాన్ చేయడం జరిగింది. అయితే 5 నెలలైనప్పటి నుంచి ఇంతవరకు కూడా ఈ ఓపెన్ చేయడం పోవడం, రోడ్లంతా అస్తవ్యస్తంగా ఉండడం ఇది చాలా వరకు ఉన్నది. ఇదే కాదు ఇంకా మనం చాలా చూసుకుందాం. నేను ఇప్పుడు చూపిస్తానికి ప్రత్యేకంగా ఇది గుర్రాలకు సంబంధించిన 5 నెలల కంచి తయారైనా కానీ ఇంతవరకు ఓపెనింగ్ నోచుకోలేదు. ఇదొకటి. ఇదేంటంటే మహబూబాద్లో ఉన్నటువంటి ధోబీఘాట్ సుమారు 2 కోట్లతోని దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. సో పనులు పూర్తి కాలేదు, బిల్లు ఇంకా లేదని కూడా తెలియదు. ఎందుకంటే అడుగుతూ కూడా చెప్పరు ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏంటంటే వాళ్ళే భారతదేశాన్ని కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు సంబంధించిన సెక్రటరీ కానీ లేదా వివిధ కార్యకలాపాలు మొత్తం ఈ మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి నడిపించిన ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. అడుగుతూ సమాధానం చెప్పరు, దొరకరు కూడా. ఇది ప్రజల పనులు ప్రజలతో కుట్టించినటువంటి ఇదంతా అస్తవ్యస్తంగా చేస్తున్నారు తప్ప ఏం లేదు ఇలా. సో ఇప్పుడు చెప్పిన 3 కోట్ల సెంటర్లో ఉన్నటువంటి కూడలి. సో ఈ కూడలి ఎటుందంటే ఎటు పోవాలని అర్థం కావట్లేదు. పెద్ద కూడలి అంటూ దాని మధ్యలో పెట్టి ఎటు కాకుండా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం కూడా చాలా ఉంది. ఎవరు సరైన సక్రమంగా దారిలో ఎవరు పోవట్లేదు. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ పాయింట్ కూడా కిందికి రావడం జరుగుతుంది. భూగోళం వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి భూగోళంలో ఆల్రెడీ ఇదివరకు వేరే ఉండే, దాన్ని పూర్తిగా తొలగించకుండానే మళ్ళీ దాని మీదనే దినేష్ కట్టెలు అంటే ఆ బిల్లే ఈ బిల్లు అని చెప్పి ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకం వస్తుంది. దీని బిల్లు గురించి చెప్పాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. సో దాని తర్వాత ఇది మనం చూసుకుంటే చాలా వరకు జరిగిన సంఘటనలు. ఇంకొక విషయం ఏంటంటే నూకల రామచంద్రారెడ్డి గారి మాజీ మంత్రి అయినటువంటి ఈయన పేరు మీద ఒక స్మృతివనం లాంటిది ఒకటి కట్టడం జరిగింది, సుమారు 2 కోట్ల రూపాయలు. సో ఇప్పటికి కూడా అది మొత్తం పూర్తి అయినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. కారణం ఏంటంటే మొత్తం పూర్తి అయిపోయింది కానీ ఓపెనింగ్ మాత్రం చేయలేదు. ఏమనంటే ఎమ్మెల్యేగా టైం ఇస్తలేరు, మంత్రిగా టైం ఇస్తలేరు అని చెప్పి సాకులు చెప్పడం తప్ప ఇది ఏం జరగట్లేదు. మహబూబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీ డబ్బులని ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ కానీ వృధా ఖర్చు చేయడం తప్పించి ఏం చేయట్లేదు. ఎందుకంటే దీంట్లో కావాల్సింది కమిషన్ కదా. కమిషన్ కోసమే పనిచేస్తున్నట్టు కూడా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎమ్మెల్యే గారు చెప్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లను బతికించడానికే చాలా పనులు చేశారని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. సో దాని భాగంగానే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఇప్పుడున్న 2010 నుంచి అంటే మున్సిపాలిటీ ఏర్పడే దగ్గర నుంచి ప్రస్తుతం వరకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఈ బడా నేత ఈ వ్యక్తి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నడుస్తున్నట్టు, ఈయన ఆధ్వర్యంలో ఇదివరకు కాంట్రాక్టులు అన్ని చేసినట్టు, మొన్న క్రీడా ప్రాంగణంలో కానీ అన్నిట్లో అవకతవకలు పడుతున్నాయి. ఏ పని చేసినా కానీ దాంట్లో సగానికి సగం మోస్తున్నట్టు ప్రజల నుంచి వెళ్ళు ఎత్తినటువంటి విమర్శలకు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే స్థానికుడు అయిపోయేసరికి ఎవరు పట్టించుకునే స్థితిలో లేకున్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్షనే కాదు మొత్తం మున్సిపాలిటీని కూడా తన చేతుల్లో పెట్టుకుని నడిపిస్తున్నట్టు కూడా అక్కడున్న వాళ్ళు లేకపోతే ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలతో చర్చ జరుగుతుంది. సో ఇప్పటికైనా దీని గురించి ఆలోచించాలి. సో లైట్లు ఎలగవు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి 3 గంటల వరకు లైట్లు చక్కగలగవు, రోడ్లు చక్కగలవు, మొత్తం గుంతలు అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే పట్టించుకోడు, ఈ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు పట్టించుకోడు. ఎందుకంటే పనులు చేస్తే డబ్బులు ఖర్చు అయితే దాంట్లో కమిషన్ రావని చెప్పి చేయడం లేదని చెప్పి ప్రజల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ తొందరగా ఓపెనింగ్ చేయాలి. ఇవన్నీ ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి ఏవైతున్నాయో వాటిని కూడా కొంచెం చూసి మరొకసారి ప్రణాళిక చేయవలసిందిగా కోరుతున్నాం. మహబూబాద్ డబ్బుని వృధా ప్రయాసంగా ఖర్చు చేస్తున్నారు తప్ప కూసమెత్తు కూడా లాభం లేకుండా చేస్తున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రజల నుంచి చాలా వరకు విమర్శలు. మున్సిపాలిటీకి ఉన్నంత ధోరణి అయితే ఏది మున్సిపాలిటీ అయితే ఎంత దరిద్రం అంటే పార్కింగ్ ఎవరైనా బయట చేసుకుంటారు కానీ మున్సిపాలిటీలు చేసుకుంటారా? లోపలనే పార్కింగ్లు ఉంటాయి. బాత్రూమ్స్ ఉంటాయా అంటే బాత్రూమ్స్ ఉండవు. ఒకటి డి దాంట్లో ఉంటది, 2 కమిషనర్ రూములు ఉంటది, 3 చైర్మన్ రూములు ఉంటది మున్సిపల్ చైర్మన్ రూమ్ లో. సో ఇప్పుడంతా మిగతా స్టాఫ్ ఎటు పోవాలి, లేడీస్ ఎటు పోవాలి, 2 ఉన్నాయి లోపలికి. బయట లేడీస్ టాయిలెట్ అని వాళ్ళు తాళం వేసుకుంటారు.
చేసుకుంటారు. ఇంకొకటి వచ్చే కస్టమర్లు ఎటు పోవాలి, ప్రజలు ఎటు పోవాలి, అసలు ఏదైతే చెప్తున్నారో దాని అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నది మున్సిపాలిటీ. అసలు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి చాలా దారుణమైన విషయాలు ఒక్కొక్కటి మనం బయటికి తీయబోతున్నాం. టౌన్ ప్లాన్ సెక్షన్ లో కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్ లో కానివ్వండి, కమిషనర్ దగ్గర కానివ్వండి, ఇట్లా చాలా రకాలుగా జరుగుతున్నప్పటికీ వాళ్ళు కూసమెత్తు కూడా చీమ కుట్టినట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని వీళ్ళు అసలు ఏం జరుగుతుందని చెప్పి చూడాల్సిన బాధ్యత ఇంతైనా ఉందని చెప్పి మరొకసారి కమిషనర్ చెప్పడం జరుగుతుంది. ప్రజల నుంచి వచ్చే సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ కంటికి ఎలాగో కనిపించవు, కానీ ప్రెస్ తరపు నుంచి మేము చెప్పే వాదనలు కూడా, మేము చెప్పే న్యూస్ కూడా మీరు చూడాలి, చూసి దాన్ని సరిదిద్దుకోవాల్సింది చెప్తున్నాము. చాలా వరకు రాజకీయ నాయకులే గాని, సామాజిక వేత్తలే గాని, తత్వవేత్తలే గాని చెప్పిందంటే ప్రశ్నించేవాడు లేకపోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం, కానీ దున్నపోతి మీద వర్షం గుడ్డట్టే ఈ అధికారుల స్పందన లేకపోవడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేని పక్షంలో ప్రజల నుంచి వచ్చే ఏది ఇది వరకు మనం ఇతర దేశాల్లో చూసినాం ఏం జరిగిందో మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే నిర్లక్ష్యం, మీరు చేసే అవినీతి, మీరు చేసే వివిధ రకాల కార్యక్రమాల వల్ల ప్రజలు విసిగెత్తిపోతున్నారు. నిన్న సీఎం గారు వరంగల్కి వచ్చినప్పుడు కూడా నాలాలు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన వారిని ఇష్టపెట్టద్దని చెప్పి స్వయంగా సీఎం గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మైబాలో ఒట్టేవాగు నా కాలువ కబ్జా అవుతున్నప్పటికీ కూడా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ అసలు ఎవ్వరు పట్టించుకునే పాపాన పోట్లేరు. మైబాద్ ని మరో వరంగల్, మరో హైదరాబాద్ అయినట్టు మైబాద్ కూడా మరో వరంగల్ లెక్క వరదలలో మునిగిపోయే ప్రమాదం చాలా వరకు దగ్గర వచ్చేసి 50% వచ్చేసింది. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో 100% వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సోది తెచ్చుకోవాలని చెప్పి మేము ఇప్పటికైనా అధికారులని, జిల్లా అధికారులు మేము ప్రజల తరపు నుంచి, క్యూఆర్ న్యూస్ తరపు నుంచి మేము అడగడం జరుగుతుంది.